నమస్కారం. అద్దెకి న్యూస్కి స్వాగతం. ప్రాథమిక పరీక్షలతోనే చిన్న చిన్న వ్యాధులను గుర్తించి మందుల ద్వారా దూరం చేసుకోవచ్చని, క్యాన్సర్ వ్యాధిని చూసి ఎవరూ భయపడరాదని డాక్టర్ రవిశంకర్ అన్నారు. సింగరకొండ వద్ద కాకతీయ సేవా సమితి సత్రంలో బసావతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ వారి సహకారంతో శనివారం ఉచిత క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ క్యాంపును నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి సందిరెడ్డి శ్రీనివాసరావు, నాగినేని రామకృష్ణ, డాక్టర్ రంగారావు తదితరులు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించి క్యాంపును ప్రారంభించారు. 140 మందికి వైద్యులు పరీక్షించి స్క్రీనింగ్ టెస్టులు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రవిశంకర్ మాట్లాడుతూ, క్యాన్సర్లో అనేక రకాల క్యాన్సర్లు ఉన్నాయని, అవి ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్సలు పొందితే వ్యాధి నివారించవచ్చన్నారు. నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గొంతు క్యాన్సర్, పొట్టలో క్యాన్సర్ వంటివి మగవారిలో కనిపిస్తాయని, ఆడవారిలో గర్భాశయ క్యాన్సర్ ఎక్కువ మొత్తంలో వస్తుందని, నివారణకు ఆహార అలవాట్లు మార్చుకోవాలన్నారు. నా పేరు డాక్టర్ రవిశంకర్ ప్రసాద్. బసావతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ఈరోజు సింగరకొండ గ్రామంలో క్యాన్సర్పై అవగాహన మరియు నిర్ధారణ శిబిరం చేయడం జరుగుతుంది. ఈ క్యాన్సర్ అంటే ప్రజలకు అందరికీ తెలుసు, ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది కూడా ఖచ్చితమైన సమాధానం ఎవరి దగ్గర ఉండదు. సో ఇవన్నీ మన చేతులారా మనమే తెప్పించుకుంటున్న వ్యాధులు అనమాట. క్యాన్సర్ కానివ్వండి, ఇంకా వేరే రకాలు ఏదైనా సరే. సో ముఖ్యంగా మనం మగవాళ్ళు తీసుకుంటే ఈ మధ్యకాలంలో నోటి క్యాన్సర్ ఎక్కువగా ఉన్నది. దేనివల్ల ఎక్కువగా ఉందంటే మనకు అందరికీ తెలుసు, గుట్కాలు, పాన్ పరాగు, సిగరెట్లు ఇవన్నీ తెలిసి కూడా తాగుతున్నారు చాలామంది. తర్వాత గొంతు క్యాన్సర్ దేనివల్ల వస్తుంది? మ్యాక్సిమంగా మందు తాగేటోళ్ళకి, ఈ గుట్కాలు ఇవన్నీ నమ్మేటోళ్ళకి, మన ఆహారపు అలవాట్ల వల్ల ఈ గొంతు క్యాన్సర్ రావడం జరుగుతుంది. తర్వాత ఊపిరితిత్తుల క్యాన్సర్ సిగరెట్ స్మోకింగ్, తర్వాత పొల్యూషన్లో ఎక్కువగా ఉండడము, ఫ్యాక్టరీలో వర్కర్స్కి ఎక్కువగా ఇట్లాంటి లంగ్ క్యాన్సర్ రావడం జరుగుతుంది. తర్వాత కడుపు క్యాన్సర్ దగ్గరికి వస్తే మన ఆహారపు అలవాట్లు, కల్తీ ఆహారం, రంగులు కలిగిన ఆహారం, అట్లాగే శుభ్రంగా అయిన ఆహారం తినడం వల్ల పేగు క్యాన్సరు, లివర్ క్యాన్సరు, మందు వల్ల లివర్ క్యాన్సరు ఇవన్నీ రావడం జరుగుతుంది. తర్వాత మగవారిలో చూస్తే ఇంకా ప్రోస్టేట్ క్యాన్సర్ అని ఉంటుంది. ఇది కొంచెం 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి అక్కడ నరం బలహీనపడి అది క్యాన్సర్ లాగా మారే అవకాశం ఉంటుంది. సో అందుకే మగవాళ్ళందరూ ఒక ఏజ్ దాటాక 40 సంవత్సరాలు దాటాక రెగ్యులర్గా బాడీ చెకప్ చేయించుకుని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అది ఏమైనా క్యాన్సర్కి దారితీస్తుందని తెలుసుకోవాలి. అట్లాగే ఆడవాళ్ళకి ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్, ఈ రెండు ఒకటి మీద ఒకటి పోటీగా పెరుగుతున్నాయి. సో వీటిని అన్నిటినీ ఆపాలి ముందు రాకుండా ఉండాలంటే మన ఆహారపు అలవాట్లు శుభ్రంగా ఉండడము, తర్వాత చెడు అలవాట్లు మానుకోవాలి, అవగాహన రావాలి మనకి క్యాన్సర్ రాకుండా ఏం చేసుకోవాలనేది. సో ఆడవాళ్ళకి ముఖ్యంగా రొమ్ముగడ్డలు చాలామంది రొమ్ముగడ్డలు ఉంటాయి, ఏదో కొవ్వుగడ్డ అని తీసి పడేస్తారు. అది అలా లాస్ట్ స్టేజ్ వరకు అవ్వదు. అట్లా రొమ్ము క్యాన్సర్ చూసుకోవాలి. అట్లాగే గర్భాశయ క్యాన్సర్, ఇది కూడా ఆడవాళ్ళకి ఎక్కువ వస్తుంది. దీనికి వ్యాక్సిన్ కూడా వచ్చింది. 9 నుంచి 18 వరకు ఒకటి వ్యాక్సిన్, 18 నుంచి 26 వరకు ఒక వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ అందరి పిల్లలకి వేయించుకుని మనం క్యాన్సర్ జయించవచ్చు. బసావతారక క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ వారి నుండి కాకతీయ సేవా సమితి సింగరకొండ అన్నదాన సత్రం నందు ఈ యొక్క క్యాన్సర్ ఏర్పాటు చేయటం జరిగింది. ఈ యొక్క అమరావతి ట్రస్ట్ ఒంగోలు వారి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు మన చుట్టుపక్కల సత్రానికి ఉన్నటువంటి చుట్టుపక్కల సింగరకొండపాలెం కానీ, గోపాలపురం కానీ, చక్రాయపాలెం కానీ, ఈ అద్దంకి పరిశ్రమల ప్రాంతం ప్రజలు వచ్చి విశేష స్పందనగా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని గురించి చెకప్లు చేయించుకోవటం జరుగుతుంది. జనం బాగా స్పందనగా వచ్చారు. ఎందుకంటే క్యాన్సర్ అంటే మనం బాగా ఎక్కువ స్థాయికి పోయిన తర్వాతే తెలుస్తుంది. ఇట్లా ముందుగా మనం చెకప్ చేయించుకోకపోయినందువల్ల చివరి స్టేజీలో ఉండి చాలా ఇబ్బందికరం అవుతుంది. అందువల్ల ఇటువంటి చెకప్లు ముందుగా చేయించుకున్నందువల్ల ఏదైనా తక్కువ స్టేజీలో ఉన్నప్పుడు మనం వైద్యం చేయించుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బసావతారక క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని మన చుట్టుపక్కల గ్రామాల్లో దాదాపు 15 రోజుల నుంచి ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేశారు. వారికి ధన్యవాదములు.
ఇట్లా మా కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో కూడా ఏర్పాటు చేస్తామని అడిగితే ఇక్కడ మేము స్పందించి ఈ ప్రోగ్రాంను ఏర్పాటు చేయటం జరిగింది. ఇప్పుడు మంచి స్పందన వచ్చింది. అలా ఆఫర్ మొత్తం ఉండాలి. ఓకే ఓకే ఓకే. రావాలి మీరు ఇక్కడ కూర్చుంటే చూస్తారు. చెప్పండి, బీపీ షుగర్ ఉన్నాయా? ఏపీఎస్ఆర్టీసీ బస్సు ముందు కారు అడ్డంగా ఉందని బస్సు డ్రైవర్ హారన్ కొట్టగా ఆగ్రహించిన కారు ఓనర్ బస్సు డ్రైవర్పై దాడి చేసిన సంఘటన శనివారం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం ముందు చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే అద్దంకి డిపోకు చెందిన అద్దె బస్సు నర్సరావుపేట నుంచి అద్దంకి వస్తుండగా సింగరకొండకు చేరుకోగానే బస్సు ముందు కారు ఉండడంతో గమనించిన డ్రైవర్ హారన్ కొట్టారు. హారన్ దేనికి కొట్టావు అంటూ కారు ఓనర్ డ్రైవర్ చొక్కా పట్టుకుని దాడి చేశాడు. విషయం తెలుసుకున్న డిపో మేనేజర్ మహబూబి హుటాహుటిన చేరుకుని దాడికి గల కారణాలు తెలుసుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లి దాడి చేసిన వ్యక్తిపై సిఐ సుబ్బరాజుకు ఫిర్యాదు చేశారు. నర్సాపేట నుంచి అద్దెకి వచ్చేపోయినాడు. సింగరకొండ ట్రాఫిక్ ఉంది, గుడి ముందు రైట్ లెఫ్ట్ సైడ్లో టార్పల్ పోతుంది, రైట్ సైడ్లో ఉన్నాను. సోడాల బండి అయి ఉండి కారు అతను ఆగి ఉన్నాడు. నేను ముందుకు పోవడం కారణం కొట్టాను. అతను చేయి చూపాడు, అవతల కానీ నేను అవతల కానీ ఎడికాను. ఏంద్రు నువ్వు చేయి చూపుతున్నావు వచ్చి డోర్ తీసి అన్ని పడకాలి అని పక్కా కొట్టింది. ఫుల్ స్టాండింగ్ బండి అంతా, కండక్టర్లు కూడా నడకండి. ముందు ప్యాసింజర్లు కూడా వాళ్ళు కూడా నువ్వు మాట్లాడకట్టు కదా, నువ్వే ఆగచ్చు ఉండొచ్చు. ఆరును కొట్టినందుకు వాడు పాపం వచ్చి పక్కా కొట్టినాడు. కారు అడ్డం పెట్టాడు. కారు అడ్డం పెట్టినందుకు అన్న ఆండ్ర కొట్టాడు. ఆండ్ర కొడితే నేను ఎటు పోవాలనుకుంటే ఆయన వచ్చి నేను గొడవ వేసుకొని ఆయన షర్టు పట్టుకొని లాగాడు, డ్రైవర్ షర్టు పట్టుకొని లాగాడు కిందకి. అది వాళ్ళు గొడవ చేశాడు. ఆయన ఎప్పుడైనా వెళ్ళాడు, ఇప్పుడు గొడవ చేసి ఐడియా ఉన్నా. కారు ఓడుకుంటాడు వాడు దింకాను. సోమవారం దానికి సంక్రాంతి గారు 5వ శాతం ఇచ్చి ఉన్నారు. సోమవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి చెందిన సంఘటన అద్దంకి మండలం జార్లపాలెం గ్రామం శివారులో చోటు చేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి జింక రోడ్డు దాటే క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని రోడ్డు మీద పడి ఉండడంతో గుర్తించిన జార్లపాలెం వాసి దిలీప్ వెళ్లి చూసేసరికి మృతి చెంది ఉండడంతో తక్షణమే అటవీ శాఖ బీట్ ఆఫీసర్ రమేష్ బాబుకు సమాచారం అందించి వారు వచ్చే వరకు జింకను భద్రపరిచారు. రమేష్ బాబు వెటర్నరీ బృందంతో చేరుకుని జింకకు పోస్టుమార్టం చేసి గ్రామం శివారులో దహనం చేశారు. జార్లపాలెం గ్రామం శివారులో రాత్రి సమయాల్లో జింకలు తిరుగుతున్నాయని, జింకలు రోడ్డు దాటే సమయంలో వాహనదారులు వేగంగా వచ్చి ఢీకొట్టడం వలన మృతి చెందుతున్నాయని రమేష్ చెప్పారు. త్వరలోనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయిస్తారని, ప్రజలెవరూ జింకలను వేటాడవద్దని బీట్ ఆఫీసర్ హెచ్చరించారు. గ్రామస్తులకు తెలియజేయడం ఏమనగా, మనకి ఏరియాలో ఎక్కువ సుబాబుల తోటలో ఎక్కువ జింకలు ఉన్నాయి. ఈ నైట్లో వెహికల్స్ అటు ఇటు పోయేటప్పుడు హైవే రోడ్ అటు ఇటు దాటేటప్పుడు కొంచెం వాడు ఫాస్ట్గా కొట్టేస్తున్నారు.
మేము కూడా హెచ్చరిక బోర్డులు పెట్టాలని మా డిఎఫ్ఓ గారు కూడా చెప్తున్నారు. కనుక అవి కూడా తొందరలోనే హెచ్చరిక బోర్డు హైవే రోడ్లో ఈ రోడ్లో ఎక్కడైతే వెహికల్స్ బాగా వెళ్తున్నాయో ఆ ఏరియాలో మేము హెచ్చరిక బోర్డు పెట్టాము. కానీ వెహికల్స్ అక్కడి నుంచి కొంచెం స్లో అయ్యేటట్టు చెప్పాలి. ఎక్కడైనా స్పీడ్ బ్రేకర్లు కానీ ఏమన్నా ఉన్నా కానీ కట్టించేసి దానికి వన్యప్రాణిని ఎవరు ఎలాంటి ఆట ఆడకూడదు. అది చంపేస్తే చాలా మీకు బెయిల్ రాదు, చాలా శిక్ష పడుతుంది. మా ఫారెస్ట్ యాక్ట్ చాలా సీరియస్గా ఉంది. కనుక ఎవరు వన్యప్రాణులను ఎవరు ఆట ఆడకూడదు. ఎవరన్నా ఆట ఆడాలని ఉచ్చులు గిచ్చి వేసి ఎవరైనా వస్తున్నారని వెంటనే మా అటవీ శాఖ వారికి తెలియపరచవలసిందిగా కోరుతున్నాము. ఏదన్నా దాని గుండా ఇది జరిగినట్టుంటే అందుకని చెప్పేసి ఇక్కడ అడవి పందులు జింకలు ఎక్కువ ఉన్నాయి. జింకలు ఎక్కువ ఉన్నాయి ఏరియాలో. ఆ ముప్పవరం ఏరియాలో ఈ ఏరియా అంటే చాలా ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి ఏరియా. మొన్న ఒక నెల రోజుల కింద కూడా 7 చనిపోయింది. అంతకుముందు వచ్చేసి అక్కడ 2 యాక్సిడెంట్లో చనిపోయినాయి ముప్పవరం దగ్గర హైవే రోడ్లో. అది మా డిఎఫ్ఓ గారు నోటీసులు కూడా తీసుకెళ్ళాము. దాని మీద ఏమన్నారంటే మనం హెచ్చరిక బోర్డులు పెడదాం అక్కడక్కడ అని ఐడెంటిఫై చేసి ఎక్కువ ఎక్కడైతే జరుగుతున్నాయి ఆ ఏరియాలో ముందు బోర్డులు పెట్టేసి అక్కడ కొంచెం స్పీడ్ బ్రేకర్లు కూడా పెట్టేస్తే మనం కూడా వాటిని కూడా కాపాడిన అవుతాం. వన్యప్రాణుల వల్ల మనకి మేలే కానీ నష్టమేమి ఉండదు. మీరు పైర్లు తినేస్తున్నాయి అనుకుంటున్నా కానీ ఇవన్నీ బయటకు రావడానికి కూడా కారణం ఏంటంటే మన జనాభా పెరగటం వల్లే. అవి ఉండే ప్లేస్లన్నీ కూడా మనం పోయి ఆక్రమించి ఇల్లు కట్టుకోవటము అవన్నీ ఇంకా ఊర్ల మీదకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎక్కడ బట్టి ప్లాట్లు వేయటము, అడవుల దగ్గర చెట్లు కొట్టేయటము, కొండలన్నీ తోపుకోవటము ఇవన్నీ చేయటం వల్లే అడవుల్లో వన్యప్రాణులన్నీ కూడా ఇంకా గ్రామ సంచారంలోకి వస్తున్నాయి. కనుక మెయిన్ అవన్నీ కూడా కాపాడండి. అవన్నీ కాపాడితేనే మనకి ఏదైనా కానీ పర్యావరణం బాగుంటేనే మనందరం బాగుంటాం. అది బాగలేనప్పుడు మనకి అన్ని రకరకాల జబ్బులు వస్తాయి. మనకి మెయిన్ ఇచ్చేది ఆక్సిజన్ చెట్లు ఉంటేనే మనకి దాని ఇది ఉపయోగం. చెట్లన్నీ ఉన్నవాళ్ళు స్వార్థం కోసం కొట్టేస్తూ ఉన్నారు. అవి కూడా వీళ్ళంత వరకు కొట్టకుండా చూడండి. కనుక కానీ ఎక్కడైనా కానీ ఎవరైనా ఏరే ఊరు నుంచి కూడా వచ్చి ఉచ్చులు వేసుకుంటారు. అట్లాంటి వాళ్ళు ఏమన్నా కానీ మాకు వెంటనే తెలియపరచాలని కోరుతున్నాను. దార్లపాల గ్రామస్తులకు తెలియజేయడం ఏమనగా మనకి ఏరియాలో ఎక్కువ సుబాబుల తోటలో ఎక్కువ జింకలు ఉన్నాయి. ఈ నైట్లో వెహికల్స్ అటు ఇటు పోయేటప్పుడు హైవే రోడ్ అటు ఇటు దాటేటప్పుడు కొంచెం వాడు ఫాస్ట్గా కొట్టేస్తున్నారు. మేము కూడా హెచ్చరిక బోర్డులు పెట్టాలని మా డిఎఫ్ఓ గారు కూడా చెప్తున్నారు. కనుక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ కార్యక్రమంలో బిఎల్ఏ దగ్గర ఉండి వెరిఫికేషన్ చేయించుకొని బిఎల్ఓలకు సహకరించాలని అద్దెంకి మండల తహసీల్దార్ శ్రీచరణ్, మున్సిపల్ కమిషనర్ రవీంద్ర తెలిపారు. అద్దెంకి మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఎస్ఐఆర్ పై అద్దెంకిలో ఉన్న వివిధ రాజకీయ పార్టీ నేతలతో సమావేశాన్ని నిర్వహించారు. ఎస్ఐఆర్ గురించి కమిషనర్ రవీంద్ర, ఎంఆర్ఓ శ్రీచరణ్ వివరించారు. ఒక మనిషికి ఒకే చోట ఓటు ఉండాలన్న ఉద్దేశంతో భారతదేశం ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని చేపట్టిందని, ఎస్ఐఆర్ జరిగే సమయంలో బిఎల్ఏలు బిఎల్ఓలకు సహాయ సహకారాలు అందిస్తూ వివరాలు చెబుతూ ఉండాలన్నారు. ఎస్ఐఆర్ జరిగే సమయంలో ఎటువంటి సందేహాలు ఉన్నా తక్షణమే బిఎల్ఏలకు బిఎల్ఓల దృష్టికి లేదా వారి దృష్టికి తీసుకుని రావాలని ఎంఆర్ఓ సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయితే ఫైనల్ పబ్లికేషన్ సెప్టెంబర్లో విడుదలవుతుందన్నారు. కానీ మమ్మల్ని కూడా డిపార్ట్మెంట్ వైజ్గా కూడా బిఎల్ఏకి బిఎల్ఓ ట్రైనింగ్ అనేది బిఎల్ఓ అయితే ఆల్రెడీ మేము ట్రైనింగ్ మన మండలంలో ఇచ్చాము, అసంలో ఇచ్చాము. కాబట్టి దీని మీద ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తుంటే మీరు మేము కలిసి అంటే ఎటువంటి వివాదాలు ఉన్నా దాన్ని పరిశీలించే సభ్యులుగా పంచుకుంటూ చేసుకున్నాం అనేది మా కాన్సెప్ట్. ప్రతి గవర్నమెంట్ కూడా దాన్ని అన్ని విధాలు మాట్లాడుకుని పరిశీలించుకునే విధంగా మనం ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని మనం 15వ తారీఖు నుండి డోర్ టు డోర్ చేపట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అందరూ కూడా
పిఎల్ఎల్ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మన తహసీల్దార్ గారిని మాట్లాడాలి. కోఆపరేట్ చేయండి, అక్కడ అది ఓటు నిలబెట్టండి. సపోజ్ మన ఆంధ్రాలో ఉండట్లేదు, ఇక్కడ ఓటు నిలబెట్టుకోవాలనుకుంటే తెలంగాణలో ఓటు ఎగిరిపోతుంది. ఎక్కడో ఒక చోట మాత్రమే అప్పుడు మ్యాప్ చేయబడతాడు. రెండోది ఆటోమేటిక్గా మ్యాప్ మీద తీసుకోరు. ఈ ప్రక్రియ పూర్తయ్యేలోపు వాళ్ళకి ఎక్కడైనా ఒకే చోట ఓటు ఉంటుంది. అంటే 2002 ఒక చోటనే అతనికి కానీ అతని పేరెంట్స్ కానీ ఉంటుంది కాబట్టి. అదే సార్, ఇప్పుడు సపోజ్ గరకై కాలనీలో ఉంటున్నారు, వాళ్ళు వచ్చి మా ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఇక్కడ ఈ గరకై కాలనీలో ఉన్న ఓట్లని ఎన్టీఆర్ కాలనీలో వాళ్ళు ఉన్న అడ్రస్ మార్చుకోవడానికి మనకి ఈ ప్రక్రియలో ఎన్టీఆర్ అంటే మన ఓటర్ లిస్ట్ లో ఏదైతే డబుల్ డెత్లు, షిఫ్టెడ్లు, అండర్ ఏజ్లు, చనిపోయినవి ఎలా ఉన్నాయో అట్లానే డోర్ నంబర్ కూడా తప్పులు ఉన్నాయి. ఈ రోజు పంచాయతీ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు ప్రతి ఒక్క డోర్ మీద డోర్ నంబర్ వేశారు. ఈ రోజు మీకు మా బిఎల్ఓ ఎడ్యుకేషన్ ఫామ్ ఇచ్చినప్పుడు అందులో మీరు ఏ టైప్ ఆఫ్ కరెక్షన్ ఉన్నా కూడా ఆ కరెక్షన్ చేయండి. సపోజ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, ఇంకొక ఏజ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ. శనివారం కావడంతో సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహ ప్రసన్నాంజనేయ స్వామి వార్ల దేవస్థానంలో స్వామివార్ల దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. స్వామివార్లకు నిత్యం జరిగే అభిషేకం, పూజా కార్యక్రమాలు జరిపి అలంకరణ తదుపరి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారు. శనివారం అందులో సెలవు దినం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు విశేషంగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుని పొంగళ్లు పెట్టుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదములు అందజేసి అన్నదానం చేశారు. బయట ఓన్లీ దర్శనం. అయా నిలబడతావు. రామచంద్రమూర్తి
బల్లికుర మండలం గుడిపాడు వద్ద శనివారం సిమెంట్ లారీ బోల్తా పడింది. సంతమాగలూరు నుంచి అద్దెంకి వైపు వస్తున్న సిమెంట్ మిక్సర్ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. లారీలో ఉన్న డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి కారణం అతి వేగం అని స్థానికులు చెబుతున్నారు. స్పాట్కు పోలీసులు చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు. పద్య పఠనం ప్రజ్ఞను పెంపొందించుతుందని, శ్లోక పఠనం సంస్కారాన్ని పెంపొందించుతుందని పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి అన్నారు. అద్దెంకి పట్టణంలోని పుట్టంరాజు కళాక్షేత్రంలో చిన్నారులకు పద్య శ్లోక పోటీలను నిర్వహించారు. పోటీలలో రాణించిన విద్యార్థులకు పిఎస్ఆర్ మూర్తి, దివాకర్ దత్తు, రఘురామ శర్మ, వీరయ్య తదితరులు కలిసి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ పద్య పఠనం ప్రజ్ఞను పెంచును, శ్లోక పఠనం సంస్కారాన్ని పెంపొందించును, రెండూ కలిసి వ్యక్తిత్వాన్ని వికసింపచేయును అని శత సాహిత్యం మన తెలుగు జాతి అమూల్యమైన వారసత్వం అన్నారు. భావి తరాలకు దానిని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, నేటి డిజిటల్ యుగంలో పిల్లల పుస్తకాలతో సాహిత్యంతో అనుబంధం పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పద్యాల పఠనం ద్వారా భాషా పరిజ్ఞానం, పద్య సంపద, భావ వ్యక్తీకరణ సామర్థ్యం వృద్ధి చెందుతాయని శ్రీరామచంద్రమూర్తి వివరించారు. కరెక్ట్గా రాయండి. ఇంగ్లీష్లో కరెక్ట్ అంటే కరెక్ట్ స్పెల్లింగ్ CORRECT. అలాగే బిగినింగ్ స్పెల్లింగ్ చెప్పండి ఎవరైనా ఇంగ్లీష్లో, ఎవరన్నా చెప్పండి పర్వాలేదు. బిగినింగ్ NNING, బిగినింగ్ అంటే ఆ భాషలో మనం పలికినట్లు రాయరు. క్యాట్ అంటే కేతో రాయొచ్చు, సీతో రాస్తారు. రకరకాలు ఆ భాషలో ఖచ్చితంగా పలుకుతున్నట్లుగా రాయడం. ఏది తీసుకున్నా మీరు ఒకదానికి అన్వయించి ఇంకో దానికి అన్వయించదు. గుర్తుపెట్టుకోవాలి. మన మాతృభాష తెలుగు. మన మాతృభాష అయ్యేటప్పటికి మనకేమనిపిస్తుంది, తెలుగే కదా అని కొంచెం నిర్లక్ష్యం చేస్తాం. కానీ తెలుగు భాషలో చాలా విషయాలు తెలుసుకోవాలి. చిహ్నము అంటారు కొంతమంది, హా కింద నా వద్దు ఉంటుంది. అసలు ఎలా అనాలి దాన్ని? చిహ్నము అనాలి. రాసిన పద్ధతిలో సంస్కృతంలో ఉన్నట్లే అనడానికి లేదు. హా కింద ఏదన్నా అక్షరం వస్తే ఆ కింద అక్షరం ముందు పలికి హా పలకాలి. చిహ్నము. వన్ హీ అనాలి. మంటది వాహ్ని అని రాస్తారు. ఆ రాసిన పద్ధతిలో పలుకుతుంటారు. కానీ విని ఉంటే, కానీ తెలుగు పదాలు మాత్రం అట్లా సంస్కృత పదాల్లాగా కానీ కొద్దిగా ఆంగ్ల పదాల్లాగా కానీ ఇబ్బంది పెట్టాం. తెలుగు పదాలన్నీ మనం ఎలా పలుకుతామో అలాగే రాస్తాం. పైన ఇలా పెట్టాలి. తెలుసా మీకు? రెండవ నెంబర్ 1, 2 తెలుగు అంకె 2 పెట్టాలి. సాధారణ ನೀನಂದಾನ ನಾಗ್ಬಿಡುತ್ತದೆ, ನೇನಾನ ನೋನನ ನಾಗ್ಬಿಡುತ್ತದೆ, ನನ್ನನ ನೌನ నాగుడింతనే, నిన్ను నిన్న నన్నానా, నేనున్నానని నానిన నన్నన్నా. ఇది అంత అక్షరాలన్నీ నాగుడింతాను. మీ పెద్దలు అలాగే మీ గురువులు ఎవరైనా కానీ మీకు వీటిని బోధిస్తే ఇలాంటి వాటిని మీరు నేర్చుకోండి. నేను ఎన్నైనను నీనన్నానా, నేనెన్నైనను నీనన్నానా, నేనాన నూననా, నన్ననవునా, నిన్ను నిన్న నన్నానా, నేనున్నానా నానినా. ఎంత కూడా ఏ అక్షరాలు ఉన్నాయండి? నాగుడి రాశీపతి గారు చెప్పారు. నేనెన్నైనను ఈనన్నానా. నేను ఎన్ని మాటలు మీరు మాట్లాడినా, మహర్షి మహాత్మా మీరు నన్ను ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని తిట్లు తిట్టినా, నేనేమన్నా ఒకటి ఎదురు తిరిగి మీతో అన్నానా? అనలేదు. పోనీ
మీ బాకీని నేను ఇవ్వనని ఎప్పుడన్నా అన్నానా? ఈడన్నానా? ఇవ్వనని అనలేదు. నేను ఆన నూనెనా? మీ ఆజ్ఞని నేను ఎప్పుడైనా ధిక్కరిస్తానా? ఆన అంటే ఆజ్ఞ. నేను ఆన నూనెనా? స్వీకరించనా? ఊనుట అంటే స్వీకరించుట. నేను మీ ఆజ్ఞను స్వీకరించకుండా ఉంటానా? మీరు నాకు గురువులు లాంటి వారు కదా, కనుక మీ ఆజ్ఞను స్వీకరించకుండా ఉంటానా? పోనీ మిమ్మల్ని ఎప్పుడైనా నేను ఎదురు తిరిగి తిట్టానా? పోనీ నేను ఇవ్వను, బాకీ ఇవ్వనండి అని అన్నానా? ఎగ్గొడతానన్నానా? అనలేదే. మీ ఆజ్ఞను ధిక్కరించానా? లేదే. నన్ను అనవునా? ఇలాంటి నన్ను, మీ మాట జమదాటినటువంటి నన్ను మీరు అనటం ఎంత మాత్రం బాగుంది అని అన్నాడు. అద్దంకి పట్టణంలోని వేలమూరిపాడు లేఅవుట్లో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠించి 41 రోజులు పూర్తయిన సందర్భంగా పంచామృతాలైన ఆవు పాలు, పెరుగు, తేనె, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, దాతలు, కాలనీ వాసులు పాల్గొని అభిషేకాన్ని తిలకించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా. గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణం ఒకటేగా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. అద్దంకి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.